యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా వ్యారికోజ్ వెయిన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, అలా నరాలు తేలిపోయి ఉండడము, దానివల్ల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, నిద్ర డిస్టర్బెన్స్, రకరకాల కాంప్లికేషన్స్ కూడా దీనివల్ల వస్తూ ఉంటాయి. ఈ వ్యారికోజ్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, దీన్ని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్ జనరల్గా వ్యారికోజ్ వెయిన్స్ అంటే అసలు అది వచ్చిందంటే అందరు భయపడిపోయి సర్జరీల కోసం వెళ్తూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుంది అసలు? వెరికోస్ వెయిన్స్ ఏంటి అంటే మనకి గుండె నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అంటే కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి సర్క్యులేషన్ వెళ్ళాలి. ఈ సర్క్యులేషన్ ఆర్టరీస్ ద్వారా మొత్తం ఈ గుండె నుంచి సప్లై అవుతూ ఉంటుంది. అయితే అక్కడ నుంచి ఇది మంచి రక్తం సప్లై అయ్యేది ఏంటి అని అంటే ఆర్టరీస్ ద్వారా సప్లై అవుతుంది. అక్కడి నుంచి చెడు రక్తం అంటే అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ గుండెకి రావాలి, అది ఫిల్టర్ చేయడానికి. సో అది ఎలా వెళ్ళాలి, కింద నుంచి పైకి రావాలి. ఇప్పుడు చూడండి, మనం పైన వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్కి అంటే కింద మనకి వాటర్ పైకి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేస్తాము, మోటార్ ఆన్ చేస్తాం. మళ్ళీ ఆ మోటార్ కెపాసిటీ ఉంటుంది, ఇన్ని లీటర్కి ఇంత కెపాసిటీ మోటార్ అని ఉంటుంది. సో ఇక్కడ స్విచ్ మోటార్ వేస్తే ఆ ప్రెషర్కి వాటర్ పైన ట్యాంక్లోకి వెళ్తుంది. కానీ ట్యాంక్ నుంచి కిందకి వాటర్ రావడానికి అవసరం లేదు, మనకి ట్యాప్ తిప్పగానే మీకు వాటర్ వచ్చేస్తుంది. అంటే ఆ ఫోర్స్ ఇప్పుడు గుండె నుంచి మీకు అన్ని పార్ట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అని అంటే దానికి ఏం అవసరం లేదు. ఆ లబ్డప్ ఏదైతే అది చేస్తున్న టైంలో అదంతా పంపింగ్ ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ కింద నుంచి వెయిన్స్ ద్వారా హార్ట్కి వరకు పంప్ చేయాలి అని అంటే అది మనకి ఒక సిస్టమ్ ఎట్లా ఉందంటే, ఈ వెయిన్స్ ఇలా గదులుగా ఉంటాయన్నమాట, గేట్స్ లాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది ఒక గది రూమ్ అనుకోండి, ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, క్లోజ్ అయ్యి ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. అంటే దాన్ని మనం ఇలా ఉంటుంది. అది ఏమవుతుందంటే లబ్డప్ హార్ట్ ఇట్లా పంప్ చేసినప్పుడు ఆ ఫోర్స్కి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి రాగానే ఇది ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వగానే పైకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ ప్రెషర్కి ఇలా వెళ్ళిందో ఇక్కడ క్లోజ్ అవుతుంది గేట్. మన సిస్టమ్ అంతా ఇలానే ఉంటుంది. సో అలా వెళ్తూ ఉంటుంది. కానీ మన లైఫ్ స్టైల్ వలన మనకి ఎక్సర్సైజ్ లేదు, ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళకి, ఎక్కువ కూర్చుని కదలకుండా పనిచేసే వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళక మనకి గేట్స్ ఓపెన్ అవ్వవు. ఇప్పుడు కింద నుంచి బ్లడ్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఓపెన్ అవ్వాలి కదా. ఎందుకు ఓపెన్ అవ్వాలి అంటే అది ఇలా వెళ్ళదు, ఇది మళ్ళీ కిందకి రాకుండా ఇక్కడ క్లోజ్ చేసేస్తుంది అనమాట. సో ఈ ఓపెన్ అవ్వవు, సర్క్యులేషన్ అవ్వవు. ఓపెన్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఆ వెయిన్స్లో ఆ చెడు రక్తం అంతా ఉండిపోతుంది. ముఖ్యంగా ఎక్కడ అంటే మన కాళ్ళకి. ఎందుకంటే కాఫ్ మజిల్స్ సెకండ్ హార్ట్ అంట. ఈ కాఫ్ మజిల్స్ నుంచే మనకి పైకి రావాలి రక్తం. సో ఇక్కడ ఆగిపోయి ఈ వెయిన్స్ వచ్చేసి విపరీతమైన నొప్పులు కాళ్ళకి వస్తాయి. కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ లో కూడా రకాల స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ మామూలుగా బటర్ఫ్లై, పర్టికులర్ గా విమెన్ కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం బటర్ఫ్లై లాగా ఉంటాయి. బటర్ఫ్లై చిన్న వెయిన్స్ ఇట్లా కనబడుతూ ఉంటాయి గ్రీన్ కలర్ లో, అంటే కింద కాళ్ళ మీద కిందకి ఇక్కడ ఈ థైస్ వెనక, ఈ మోకాళ్ళు వెనక, ఈ కాఫ్ మజిల్స్ లో, పర్టికులర్ గా ఈ థై ఈ సైడ్స్ లో ఉంటుంది. మోకాళ్ళ కింద నుంచి మీ పాదం వరకు ఆ వెయిన్స్ గ్రీన్ గా లావుగా తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది నడవలేరు, కొంతమందికి చూసారు లేదు పాదాలు మొత్తం గ్రీన్ గా కనబడతా ఉంటాయి, ఇట్లా బటర్ఫ్లైస్ లాగా మొత్తం అంతా. అదంతా కూడా అక్కడ ఆగిపోయింది, అంటే సర్క్యులేషన్ లేదు. దీనికి మనం ఏం చెప్తాము అని అంటే ఇక్కడ ఏంటి, హార్ట్ పంప్ చేయాలి, హార్ట్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ రావాలి. సో దీనికి దట్ ఈస్ ద బెస్ట్ ఏంటంటే రీబాండింగ్ ఎక్సర్సైజ్ అంటారు. రీబాండింగ్ అంటే బౌన్స్ అవ్వాలన్నమాట. మనం యోగాలో కొన్ని ఉంటాయి, మన ఆసనాస్ ఉంటాయి, రివర్స్ పాస్టర్స్ చెప్తాం, సర్వాంగాసనం, విపరీతకర్ణి, శీర్షాసన, ఇలాంటివి. వాల్ సపోర్ట్ పెట్టుకుని కూడా చేయమని చెప్తాం. పడుకుని వాళ్ళ కాళ్ళు బెడ్ మీద పడుకుని గోడ మీద కాళ్ళు పెట్టేసుకుని పడుకోండి అని చెప్తాం. దానివల్ల కూడా రివర్స్ సర్క్యులేషన్ అవుతుంది. సో ఇక్కడ రీబౌన్సింగ్ అన్నమాట, ఇక్కడ బౌన్స్ అవుతుంది. ఈ బౌన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రోజు ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో
వాళ్ళు ప్రతిరోజు 3 పూట్ల ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం దీని మీద జస్ట్ బౌన్స్ అవ్వడమే ఇట్లా. ఓకే. అయితే ఇది కింద కూడా బౌన్స్ అవ్వచ్చు కదా అని అడగవచ్చు. కింద అలా బౌన్స్ అయ్యి అలా చేస్తే మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, యాంకిల్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే బరువు అంతా మోకాళ్ళ మీద కింద పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ట్రాంప్లిన్ ఇది చూసారు కదా, ట్రాంప్లిన్ సాధారణంగా పిల్లలు ఆడుకుంటారు పార్క్స్ లో, ఓపెన్ ప్లేస్ లో చిన్న పిల్లల కోసం పెడతారు. ఇది ఒక ఏజ్ వచ్చింది, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే 50 years వచ్చిన వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్. అలాగే ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో వాళ్ళకి తగ్గించుకోవాలంటే ఇది చెయ్యాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది. ఎందుకంటే కార్డియో నెట్వర్క్ అని అంటామట. అంటే ఈ సర్క్యులేషన్ దానికి తర్వాత వాల్స్ అవి ఎలా అంటే అవి లోపల క్లాట్ అయిపోవడం, సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, ఈ నెట్వర్క్ అంతా కూడా మనకి ఇంప్రూవ్ అవ్వాలి. తర్వాత లింపాథటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మనకి. ఇక్కడ ఉండే లింఫ్ నోడ్స్ కానీ, బ్రెస్ట్ చుట్టూ ఉండే లింఫ్ నోడ్స్, అండర్ ఆర్మ్స్ దగ్గర ఉన్న లింఫ్ నోడ్స్, ఇవన్నీ యాక్టివ్గా అవి లింఫ్ నోడ్స్ చేసే పని అంటే డ్రైన్ చేయడం మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని. సో ఇవన్నీ కూడా డ్రైన్ చేస్తుంది. హార్ట్ హెల్తీగా ఉంటుంది, వెరికోస్ వెయిన్స్ బాగా తగ్గుతాయి. జస్ట్ ఇది ఫస్ట్ టైం చేసేవాళ్ళు మెల్లగా ఏదైనా గోడ పక్కనేసి ఇట్లా గోడ హెల్ప్ తీసుకోండి. లేదు అంటే ఇది చిన్నదే కాబట్టి మనం ఇట్లా ఎక్కొచ్చు. ఇది ఎక్కిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పెద్దగా జంప్స్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అట్లాంటివి చేయకండి. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా నిలబడి జస్ట్ ఇట్లా బౌన్స్ అవడం అంతే. కొంచెం ఇలా కంటిన్యూస్గా మీరు ఫస్ట్ 3 minutes, తర్వాత మెల్లమెల్లగా 5 minutes, అట్లా 5 minutes మార్నింగ్ అండ్ 5 minutes ఆఫ్టర్నూన్, 5 minutes ఈవినింగ్, అంటే 15 minutes చేసినట్టు. ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో, పెయిన్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా సింపుల్. ఇది ఫోల్డ్ చేసుకుని మీరు పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. బ్లడ్ అనేది ఎప్పుడైతే మనం ఇట్లా బౌన్స్ చేస్తున్నామో, ఈ బౌన్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సెల్స్ బౌన్స్ అవుతాయి. ముఖ్యంగా కాఫ్ మజిల్స్. ఈ కాఫ్ మజిల్స్ ఈ బౌన్స్ వలన సర్క్యులేషన్ పైకి ఇంప్రూవ్ చేస్తుంది. మీ కార్డియో హార్ట్ ఏదైతే ఉందో గుండెకి సంబంధించిన మజిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ మీకు బాగా అవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఫస్ట్ ఎక్కేసి ఎక్కువ జంప్ చేసేయడం, లేకపోతే ఎక్కువ మీరు వేరే వేరే ఎక్సర్సైజులు చేయడం అట్లాంటివి మాత్రం చేయకండి. మీకు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, బ్యాలెన్స్ ఉండదు, పడిపోతాం అనుకుంటే ఇట్లా గోడ పక్కన హెల్ప్ తీసుకోవచ్చు. మీరు ఈ గోడ పక్కన తీసుకుని గోడను పట్టుకుని చేయొచ్చు. జస్ట్ ఇట్స్ వెరీ సింపుల్. ఇంతకన్నా ఎక్కువ చేయకండి. మీకు బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు మీరు ట్విస్టింగ్ చేయొచ్చు, బ్యాలెన్సింగ్ చేయొచ్చు, జంపింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో దిస్ ద రీబౌన్సింగ్ అంటమాట. ఇలా ఫస్ట్ ఎక్కువ చేయకండి. 2 minutes, 3 minutes, 2 minutes అట్లా చేయండి. మీకు కొంచెం అలవాటు అయ్యి మీకు బ్యాలెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక 5 minutes పెట్టుకోండి. 5 minutes మార్నింగ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక 5 minutes, ఈవినింగ్ 5 minutes. ఎవరు చేయాలి? ఎవరికైతే వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళు ఇది చేసి చూడండి. మీకు 1 weekలోనే 3 times కనుక చేస్తే 1 weekలోనే మీకు పెయిన్స్ బాగా తగ్గుతుంది. ఆ సర్క్యులేషన్ మీకు తెలుస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. హార్ట్కి మనం ఏదైనా హెల్ప్ చేయాలి అంటే బౌన్స్ అవ్వాలన్నమాట. జస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి అండ్ మగవాళ్ళకి. సో జంప్ చేయడం, అంటే దీన్ని ఒక మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అనమాట. చాలా మంది ఏమనుకుంటాం అంటే పిల్లలు ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పి కొనిపెట్టుకుంటారు. పిల్లల కోసం కాదండి, ఇది పెద్దవాళ్ళ కోసం. ఎవరైనా సరే మనకి 50 సంవత్సరాలు వచ్చి మెనోపాజ్లో ఉన్నవాళ్ళు, మగవాళ్ళు కానీ లేకపోతే ఆడవాళ్ళు కూడా ఇద్దరు ఉంటే, పెద్దవాళ్ళు మనకి ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఒకటి గిఫ్ట్గా కొని ఇచ్చేసాయి ఒక ట్రాంప్లిన్. దీంట్లో చాలా సైజెస్ ఉంటాయి. మన ప్లేస్ని బట్టి మనం సైజ్ చూసుకోవచ్చు. ఇది ఒక పక్కన ఫోల్డ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా చేయడం వల్ల కొత్త సెల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెల్స్ మనకి ప్రొడ్యూస్ కావు, కానీ ఈ రీబౌన్సింగ్లో సెల్ ప్రొడ్యూస్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ తగ్గుతుంది. హార్ట్ మజిల్స్ మీకు మంచి బౌన్స్ అయ్యి మంచి సర్క్యులేషన్, ఎక్కడ బ్లాక్స్ లేకుండా చేస్తుంది. ఎస్.
సో ఇది పారిజాతం కొమ్మ అంటే లీవ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. బేసికల్గా మనం ఫ్లవర్స్ కోయము, అది డివైన్ ప్లాంట్. అయితే ఈ పారిజాతం ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలే ఉన్నాయి. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. మరి ఏ విధంగా వాడుకోవాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే మ్యామ్. మ్యామ్, పారిజాతము ఇది అంటే స్వర్గం నుంచి వచ్చిన వృక్షం అని చెప్తూ ఉంటారు కదా, చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అయితే దీన్ని ఎట్లా వాడుకోవాలి? దీంట్లో ముఖ్యంగా నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. అంటే ఒక పెయిన్ కిల్లర్ లా కూడా తగ్గుతుంది. ఏదైనా విష జ్వరం అంటాం మనం, అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఆకులు టీ కషాయం లాగా తాగితే మనకి ఆ జ్వరాన్ని నుంచి వచ్చే జ్వరం కూడా, అంటే హై ఫీవర్ను కూడా తగ్గించే గుణం దీనికి ఉంది, దీని ఆకులకి. సో నొప్పులు తగ్గడానికి ముఖ్యంగా చాలామందికి, అసలు చాలామందికి అంటే అందరికీ ఒకేలాగా పనిచేస్తుందని కాదు, నొప్పులు తగ్గడానికి చాలామందికి ఈ ఆకు నీళ్ళు తాగుతూ ఉంటే మాకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటున్నాయి అని చెప్తారు. కొంతమందికి ఇది ఇంకా స్కిన్కి అండ్ హెయిర్కి కూడా పనికొస్తుంది. హెయిర్కి బాగా దీని పారిజాతము గింజలు వస్తాయి, దీనికి నల్లటి గింజలు వస్తాయి. సో ఆ గింజలు అవి పౌడర్ చేసేసి, అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు పౌడర్ చేసి, ఆ పౌడరు మజ్జిగలో కానీ కాస్త పెరుగులో కానీ పేస్ట్లా కలిపి దానికి స్కాల్ప్కి, ముఖ్యంగా మనకి డాండ్రఫ్ కాకుండా మన స్కిన్ మీద ఎలా పొట్టు లేచి ఎలా ఉంటుందో, పుళ్ళు పడి ఎలా ఉంటుందో అలాగే తలకి కూడా ఉంటుంది అన్నమాట, స్కాల్ప్కి. దానికి ఈ గింజలు బాగా పనిచేస్తాయి. ఈ ఆకులు మాత్రం ఇవి ఆకులు ఉన్నాయనుకోండి, ఈ సైజు ఆకులు అయితే ఒక 4 ఆకులు, ఈ పెద్ద సైజు ఉంది కదా, ఈ సైజు ఆకులు అయితే 2-3 ఆకులు చాలు. ఈ సైజు 2-3 ఆకులు చాలు. పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ కడిగేసుకుని రెండు ముక్కల కింద ఎలా తెంచి ఒక గ్లాస్ నీళ్ళు వేసి 3 to 4 minutes మరగబెట్టి, తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసి 1 నిమిషం అలా వదిలేసి, తర్వాత వడపోసుకుని ఏమీ కలుపుకోకుండా దాంట్లో, అంటే తేనె అని లేకపోతే నిమ్మరసం అని అలా కలుపుకోకుండా డైరెక్ట్గా ఆ హెర్బల్ టీ లాగా కనుక తాగితే ముఖ్యంగా పెయిన్స్ బాగా తగ్గుతాయి. ఈవెన్ ఒళ్ళు నొప్పులు ఉన్నా, ఊరికే బాడీ అంతా మజిల్ పెయిన్ ఉందండి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటున్నాయి అన్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఫీవర్ వచ్చింది అనుకోండి, బాగా హై ఫీవర్ ఉంది, ఫీవర్ కంట్రోల్ కావట్లేదు, అలాంటప్పుడు ఈ ఆకులను ఒక 4 ఆకులు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు ఒక పావు గ్లాస్ అయ్యే వరకు, కనీసం 25%, అంటే మరీ హాఫ్ అవ్వకుండా ఒక 3 నిమిషాలు, అంటే అది ఒక 6 నిమిషాలు అలా మరిగిస్తే సరిపోతుంది అన్నమాట. మరిగించి అప్పుడు ఆ నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే చాలా ఆ జ్వరాన్ని నుంచి వచ్చిన నొప్పులు, ఆ హై ఫీవర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, ఒక 4-5 రోజులు తాగి తగ్గిన తర్వాత మానేయచ్చు అది. కానీ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏం చేయాలంటే కనీసం రెగ్యులర్గా ఒక 40 రోజులన్నా తాగాలి, దీని రిజల్ట్ కనపడాలంటే. తాగితే చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. ఓన్లీ ఈ ఆకులు మాత్రమే ఉపయోగపడతాయా? ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ మీరు చూడండి, అవి చాలా చాలా సున్నితంగా ఉంటాయి. పారిజాతం అని అంటే చాలా డెలికేట్గా ఉంటాయి ఇవి. అసలు ఈ పువ్వులు అసలు రాలిపోతాయి. మీరు పొద్దున్నే వెళ్ళేసరికి నేను కొన్ని తెచ్చుకున్నాను కింద నుంచి, కానీ అసలు వాడిపోయినాయి, అప్పుడే వాడిపోయినాయి. ఎందుకంటే అది ఎండ వచ్చింది అని అంటే ఇంకా ఆ పువ్వులు మనకి ఉండవు, వాడిపోతాయి. అవి రాత్రి సాయంకాలం విడుస్తాయి, పొద్దునకి అంతా రాలిపోతాయి, పొద్దున్నే రాలిపోతాయి. ఇంకా కొంచెం 1 గంట బాగా ఎండ వచ్చిన తర్వాత ఇంకా అవి మనకి ఫ్రెష్గా ఉండవు, చెట్టును కూడా ఉండవు. మళ్ళీ సాయంకాలం అయితే ఫ్రెష్గా ఇడుస్తాయి అవి. ఫ్లవర్స్ ఎలా అంటే రిలాక్సేషన్ కోసం, బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు టీ తాగొచ్చా మేడం? ఫ్లవర్స్ టీ తాగొచ్చు. ఫ్లవర్స్ ఒక 4-5 పువ్వులు వేసుకుని, ఫ్రెష్ ఫ్లవర్స్ మీరు ఆ నీళ్ళల్లో ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం, ముందు బాగా బాయిల్ అయ్యే వాటర్లో ఈ ఫ్లవర్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశారనుకోండి, కొంచెం సేపు ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ వాటర్ తాగొచ్చు.
ఇంకా చాలా మందికి బాగా స్ట్రెస్తో కూడుకున్న నొప్పి, అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, తలనొప్పి వస్తూ ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి. పొద్దున ఫ్రెష్గానే ఉంటారు, ఈవినింగ్ పనులు అన్నీ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఆ ఫ్లవర్స్, ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ కొన్ని తీసుకుని అవి ఒక తెల్లటి బట్టలో పెట్టేసి మీరు ఇలా పట్టిలాగా కనుక ఇలా పెట్టేసుకుని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు పడుకున్నారంటే మీరు ఆ పడిన శ్రమ స్ట్రెస్ అంతా తగ్గిపోయి తలనొప్పి బాగా తగ్గి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. ఆ అరోమా మీకు లోపల ఉన్న అది నిద్ర కూడా బాగా పడుతుంది. ఆ ట్రాంక్లైజర్గా మీకు అది పనిచేస్తుంది. ఫ్లవర్స్ టీలాగా తాగొచ్చు, అట్లా మనం పట్టిలాగా కూడా వేసుకోవచ్చు. సో ఆకులు, గింజలు, అలాగే పువ్వులు అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. పారిజాతం అనేది చాలా మందికి తెలుసు. పారిజాతం మనం ఇంతకు ముందు కూడా మనం ఇది 3-4 టైమ్స్ పారిజాతం గురించి ఎలా చేయాలో కూడా మనం చూపించాం. పారిజాతం నొప్పులు తగ్గడానికి, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, మీకు బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. హై ఫీవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో జనరల్గా కూడా మనకు అనారోగ్య సమస్యలు వచ్చేదంతా ఇన్ఫ్లమేషను ఇలాంటి వాటి వల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మ్యామ్, ఈ పారిజాతం పువ్వులు ఓన్లీ కింద పడినప్పుడు మాత్రమే తీసుకోవాలి, ఎందుకు? ఇవి పారిజాతం చెట్టుకి, అంటే మన పురాణాల, మన హిందూ ఇది దాని ప్రకారం అయితే పువ్వు కొయ్యకూడదు అని చెప్తారు. ఇవి రాలిన పువ్వులు మాత్రమే భగవంతుడికి పెట్టాలి, పువ్వు కోసి పెట్టకూడదు. ప్రత్యేకంగా ఈ పువ్వులు అయితే అసలు ఎవరు కొయ్యరు. చాలా మంది ఈ పువ్వులు పెట్టాలి అని అనుకుంటే కూడా కింద ఒక బట్ట వేస్తారు, ఒక క్లాత్ వేసేస్తారు, సాయంకాలమో లేకపోతే రాత్రో వేసేస్తారు. తెల్లారేసరికి కింద ఆ పువ్వులన్నీ ఆ పేపరో లేకపోతే దాని మీద రాలుతాయి. ఆ రాలిన పువ్వులు మాత్రమే పెడతారు. ఓకే. అంటే పురాణ కథలు ఉన్నాయి ఎందుకు కొయ్యకూడదు అనేది, ఇంకా అదొక స్టోరీ ఉంది. అవును. అయితే జనరల్గా కూడా ఫ్లవర్స్ అనేవి మనం దేవుడికి సమర్పించాలన్నా ఎట్లయినా కానీ మనమైతే చెట్టు నుంచి తెంపకూడదు అసలు. ఏ పువ్వులు అయినా, అంటే కొన్ని పువ్వులు, ఈ పువ్వులు మాత్రం చెట్టు నుంచి తెంపకూడదు, రాలిన పువ్వును మాత్రమే మనం భగవంతుడికి పెట్టాలి. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఈ లీవ్స్ ఎందుకు ఇంత గరుకుగా ఉంటాయి అసలు? అవును, రఫ్గా ఉంటాయి. ఇంకా బాగా ముదిరిన ఆకులు, ఇంకా ఇవి అంత ముదిరలేదు ఈ ఆకులు, ఇంకా బాగా ముదిరితే ఇది థిక్నెస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూడు, లేత ఆకుకి ఇంత థిక్నెస్ లేదు, ఈ లేత ఆకు తీసుకుని థిక్ లేదు, బాగా థిక్నెస్ పెరుగుతుంది. దీనిపైన ఒక నూగులాగా కూడా ఉంటుంది. మీరు బాగా అయిన ఆకుని కనుక ఇలా అంటే మీ చేతికి తగులుతూ ఉంటుంది అన్నమాట, థిక్గా కనబడుతూ ఉంటుంది. సో అయిన ఆకులు అయితే ఒకటి సరిపోతుంది, కొంచెం లేతగా ఉన్నాయైతే 2-3 తీసుకుంటే సరిపోతుంది. ఎస్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాంట్స్, ఇవి ఖచ్చితంగా దేవాలయాల్లో పెంచాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ ఫ్లవర్స్ కూడా ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి ఇలా చెప్తూ ఉంటారు. మరి పారిజాతం వృక్షం అయితే డివైన్ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు, అందరి ఇళ్లలో పెంచుకోదగిన మొక్క. సో అందరూ దీన్ని వాడుకోవాలి మీరు చెప్పిన విధంగా. ఈ టీస్ స్పెషల్గా ఏదో హర్బ్స్ ఏదో ఎక్కడి నుంచో తేవాలి అట్లా ఏం లేదు. మన చుట్టుపక్కల ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న ఈ మొక్కలన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే. అవి ఏంటి, ఐడెంటిఫికేషన్ ఏంటి, ఎట్లా వాడుకోవాలని ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. బాగా దాన్ని కషాయాల్లాగా చేసుకొని ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్ కలుపుకొని తీసుకోవడం లేదు. సో ఏదైనా ఒక డౌట్ ఉన్నా దీని గురించి వాడుకోవాలన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.